అండి, అందరికీ నమస్కారం. వెల్కమ్ టు అవర్ ఛానల్. ఈరోజు కూడా నేను మరో మంచి స్టోరీతో మీ ముందుకు వచ్చానండి. అదేం లేదు, వచ్చేది ఎలాగో శ్రావణ మాసం కదా. సో శ్రావణ మాసంలో మనం అసలు ఎటువంటి పండుగలు చేసుకుంటాము, ఎలా చేసుకుంటాము, ఈ సంవత్సరం శ్రావణ మాసంలో ఈ పండుగలు ఏ తేదీన పడ్డాయి అనేది ఈ వీడియోలో మనం తెలుసుకుందాం. సో వీడియోలోకి వెళ్ళే ముందు ఎప్పటిలాగే నా చిన్న రిక్వెస్ట్ అండి. అదేంటి అంటే, నా ఛానల్ని కొత్తగా చూస్తున్నట్టయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. ఎందుకంటే మరిన్ని మంచి విషయాలు మన ఛానల్లో చూడొచ్చు. అలాగే ఇంతకుముందు కూడా చాలా మంచి స్టోరీలని మన ఛానల్లో ఉంచాము. సో అలాగే వీడియోని చివరి వరకు చూసి వీడియో నచ్చినట్టయితే తప్పకుండా లైక్ చేయడం అస్సలు మర్చిపోవద్దు. ఎందుకంటే మీరు లైక్ చేయడం వల్ల నాకు మరిన్ని విషయాలు, మరిన్ని ఇలాంటి మారల్ స్టోరీస్ కానీ, మంచి మంచి డివోషనల్ స్టోరీస్ కానీ చేయడానికి ఒక ఇంట్రెస్ట్ లాంటిది అనిపిస్తుంది. సో థ్యాంక్స్ అండి. సో వీడియోలోకి వెళ్ళిపోదాం. వచ్చేది శ్రావణ మాసం. శ్రావణ మాసం అంటే మహిళలకి ఎంతో ఇష్టం కదా. అసలు శ్రావణ మాసాన్ని ఇష్టపడని మహిళలు అంటూ ఉండరు. నెక్స్ట్ ఇంకొకటి ఏంటంటే, శ్రావణ మాసంలో ప్రతి ఒక్క ఇల్లు కూడా ఒక దేవాలయంలో అనిపిస్తుంది. నిజంగా ప్రతి ఇంట్లో కూడా ఒక పాజిటివ్ వైబ్, దీపాలు కానీ, ధూపాలు, నైవేద్యాలు, ప్రసాదాలు, వాసనలు, సువాసనలతో ఇల్లు ఒక కోవెల్ని ప్రతిరూపిస్తుంది అనమాట. అయితే ఈ శ్రావణ మాసం ఈ సంవత్సరం 2024 సంవత్సరంలో ఈ నెల అంటే ఆగస్టు నెల 5వ తేదీన శ్రావణ మాసం అనేది ప్రారంభమవుతుంది కదా. సో ఈ శ్రావణ మాసంలో మనకి చాలా రకాలైన పండుగలు రాబోతున్నాయి. అసలు శ్రావణ మాసం అంటే వెంకటేశ్వర స్వామి యొక్క నక్షత్రము ఏదైతే ఉందో ఆ నక్షత్రంలో ఉన్న మాసాన్నే శ్రావణ మాసం. ఆ నక్షత్రంలో పౌర్ణమి వచ్చే మాసాన్నే శ్రావణ మాసంగా పిలుస్తారు. శ్రావణ మాసం అంటే అమ్మవారికి చాలా ఇష్టం. సో అటువంటి అమ్మవారికి ఇష్టమైన ఎన్నో రకాలైన పూజలను ఈరోజు మనం ఈ వీడియోలో ఎలా చేయాలో తెలుసుకుందాం. అయితే శ్రావణ మాసం అనగానే ప్రతి ఇంట్లో కూడా ఒక లక్ష్మీదేవి తిరుగుతూ ఉన్నట్లు ఒక పాజిటివ్ వైబ్రేషన్ అనేది వస్తూ ఉంటుంది కదా. అలాంటి శ్రావణ మాసం మరి వచ్చేస్తుంది. ఈ నెల రోజులు కూడా ఉదయం సాయంత్రం ప్రతి ఇల్లు అందమైన ముగ్గులతో, పచ్చటి మామిడి తోరణాలతో, భగవన్నామ స్మరణలతో, అలాగే అత్యంత ప్రీతికరమైన అమ్మవారి పూజలతో కలకల్లాడుతూ ఉంటుంది. మనకున్న 12 తెలుగు మాసాలలో కూడా 5వదైన ఈ శ్రావణ మాసం అంటే ఆడవారికి అలాగే లక్ష్మీదేవికి ఎంతో పవిత్రత కలిగిన, ఎంతో ఇష్టమైన మాసంగా చెప్పుకుంటాం. అయితే శ్రావణ మాసంలో మనం మహావిష్ణువుని పూజించడం వలన ఎన్నో శుభ ఫలితాలని పొందవచ్చు. అలాగే ఈ మాసంలో ఎన్నో శుభకార్యాలు, పెళ్ళిళ్ళు, వ్యాపారాలు, మంచి పనులు అన్నీ కూడా ఈ నెలలో చేయడం వలన శుభ ఫలితాలను ఇస్తాయని చాలామంది పండితులు వివరిస్తున్నారు. ఇక ఈ నెలలో అనేక వ్రతాలు చేస్తారు. శ్రావణ సోమవారాలు. ఈ మాసంలో భక్తితో ఆచరించే ప్రతి పూజకి కూడా తగిన ఫలితం ఉంటుందని పండితులు చెప్తున్నారు. అయితే శివారాధన కూడా చాలా మంచి ఫలితాన్ని ఇస్తుందని శాస్త్రాలు చెబుతున్నాయి. శ్రావణ మాసం దక్షిణాయనంలో వచ్చే విశిష్టమైన మాసాలలో ఒక మాసం. ఈ మాసం శివపూజకు చాలా విశిష్టమైనది. ముఖ్యంగా భగవతారాధనలో శివకేశవుల భేదం లేకుండా పూజించడానికి ఈ శ్రావణ మాసం ఎంతో ఉపయోగకరమైనది. అందుకనే చాలామంది శ్రావణ మాసంలో రుద్రాభిషేకాలు, మహాయజ్ఞాలు, ఇంట్లో చిన్న చిన్న హోమాలు ఇలాంటివన్నీ కూడా శ్రావణ మాసంలోనే ఎదురు చూసి మరీ చేస్తూ ఉంటారు. సో చాలామంది ప్రతి సంవత్సరం శ్రావణ మాసంలో ఇంట్లో యజ్ఞం చేయించుకోవడం అంటే హోమం చేయించుకోవడం అనేది ఒక చిన్న ఆనవాయితీగా కూడా పెట్టుకుంటారు. అయితే ఈ నెలలో చేసే ఏ చిన్న దైవ కార్యమైనా కొన్ని వేల రెట్ల శుభ ఫలితాన్ని ఇస్తుందని ప్రతీతి. అమ్మవారికి ఆమెను పూజించడం కంటే ఆ పరమేశ్వరుని పూజిస్తే ఎక్కువ మక్కువ అని పెద్దలు చెబుతున్నారు. ఇక శ్రావణ శనివారాలు. శ్రావణ మాసంలో ఇంటి ఇల్వైలపైన శ్రీ వెంకటేశ్వర స్వామిని పూజించడం సాంప్రదాయంగా వస్తుంది. ప్రతి శనివారం రోజు అఖండ దీపం వెలిగించి లేదంటే పిండి దీపారాధన చేసి ఉపవాసం ఉండి ఆ స్వామివారిని భక్తి ప్రవర్తనలో మునిగి తేలుతూ చాలామంది భక్తులు ప్రవర్తిస్తుంటారు. సో దీనితో పాటు ఇక మంగళగౌరి వ్రతం. శ్రావణ మాసంలో చేసే మంగళగౌరి వ్రతానికి చాలా విశిష్టత ఉంది. ఇందులో చాలామంది కొత్తగా పెళ్ళైన వాళ్ళు ఈ మంగళగౌరి వ్రతాన్ని కనీసం వచ్చిన ప్రతి శ్రావణ మాసంలో కూడా ఆచరిస్తూ మినిమం ఒక 3 సంవత్సరాలు ఈ వ్రతాన్ని చేసి తర్వాత ఉద్యాపన ఇవ్వడం వల్ల సుమంగలిగా ఉంటారు, నిత్య సుమంగలిగా ఉంటారు అని ప్రతీతి. నాగపంచమి. శ్రావణ పౌర్ణమికి ముందు వచ్చే పంచమినే నాగపంచమి అంటాము. ఈ రోజున ఉదయాన్నే లేచి చాలామందికి ఆనవాయితీగా పాముల పుట్ట దగ్గరికి వెళ్ళి పాములకు అంటే ఆ నాగేంద్రునికి పాలు పోస్తూ ఉంటారు. సో ఈ నాగపంచమిని చాలామంది జరుపుకుంటూ ఉంటారు.
ఆ శ్రావణ మాసంలో ఎంతో ఇష్టమైన శ్రావణ పౌర్ణమికి ముందుగా వచ్చే వరలక్ష్మి అమ్మవారు, మన ఇంట సిరులను కురిపించే అమ్మవారి వ్రతం, శ్రీ వరలక్ష్మి వ్రతాన్ని తప్పకుండా అందరూ చేసుకుంటారు. అప్పుడు వీలు కాకుంటే శ్రావణ మాసంలో వచ్చే మిగతా శుక్రవారాల్లో ఏదైనా ఒక శుక్రవారం ఈ వ్రతాన్ని ఆచరిస్తారు. పూజ మండపంలో నిండు కలశాన్ని ఏర్పాటు చేసుకొని దానికి వరలక్ష్మి దేవి ప్రతిమని కానీ లేదంటే వరలక్ష్మి దేవి యొక్క ఫోటోని కానీ పూజ మండపంలో ఉంచి పూజిస్తూ ఉంటారు చాలామంది. ముత్తైదులను పిలిచి తాంబూలం, పసుపు బొట్లు ఇవ్వడం ఇలాంటివి ఆనవాయితీ. ఈ పూజ వలన సౌభాగ్యం, సంతోషం, ధనధాన్యాలు అన్నీ కూడా వర్ధిల్లుతాయని ప్రతీతి. ఈ వ్రతం స్వయంగా శివుడే పార్వతీదేవికి సూచించినట్లు, సౌభాగ్యం, మాంగళ్య బలాన్ని వివరించినట్లు చెబుతూ ఉంటారు. లక్ష్మీదేవికి శుభప్రదమైన శుక్రవారం అంటే చాలా ఇష్టమని శ్రీ సూక్తం కూడా తెలియచేస్తుంది. శ్రావణ పౌర్ణమికి రకరకాల పేర్లు. జంధ్యాల పౌర్ణమి అని, అలాగే రాఖీ పౌర్ణమి అని. ఎందుకంటే ఈ శ్రావణ పౌర్ణమి రోజు చాలామంది జంధ్యాన్ని ధరించడం అనేది ఒక వారి తాలూగా ఆనవాయితీగా ధరిస్తూ ఉంటారు. సో అందుకనే దీన్ని జంధ్యాల పౌర్ణమి అంటారు. అలాగే సోదర సోదరీమణుల సంబంధానికి సూచికగా రక్షాబంధనం అనేది ఈరోజు జరుపుకుంటారు. సో సోదరీమణులందరూ కూడా తమ సోదరులకి రాఖీ కట్టడం ఈరోజే జరుగుతుంది కాబట్టి దీన్ని రాఖీ పౌర్ణమి అని కూడా పిలుస్తారు. ఇక కృష్ణాష్టమి, ఈ నెలలోనే కృష్ణాష్టమి కూడా మన శ్రావణ మాసంలోనే వస్తుంది. అంటే కృష్ణుడు జన్మించిన రోజు కూడా శ్రావణ మాసంలోనే జన్మించారట. సో చాలామంది ఈ కృష్ణాష్టమి రోజు కృష్ణుడి దేవాలయానికి వెళ్ళడం, అలాగే సాయంత్రం కానీ ఈ కృష్ణుడిని పూజించే సమయంలో ఉట్టి కొట్టడం ఇలాంటివన్నీ ఆనవాయితీలుగా చాలా ఊర్లలో జరుగుతూ ఉంటాయి. సో శ్రీకృష్ణ జన్మాష్టమి అనేది ఒక వేడుకగా చాలా ఊర్లలో జరుగుతూ ఉంటుంది. సో ఇక ఏకాదశి, ద్వాదశి ఇలాంటివి కూడా చాలా ముఖ్యంగా మనం చాలా పవిత్రంగా భావించి వ్రతాలు అంటే సత్యనారాయణ స్వామి వ్రతం కానీ ఇలాంటి వ్రతాలని కానీ చేస్తూ ఉంటారు. సో ఇదండి శ్రావణ మాసం యొక్క విశిష్టత. ఈ శ్రావణ మాసం చివరిగా వచ్చే, శ్రావణ మాసం పూర్తయిన తర్వాత వచ్చే అమావాస్యనే మనం పోలాల అమావాస్య అంటాము. సో ఇది శ్రావణ మాసంలో వచ్చే పండుగలు, అలాగే శ్రావణ మాసంలో మనం చేసుకునే పూజలు, వ్రతాలు, నోములు. సో ఈ వీడియో మీకు నచ్చిందని అనుకుంటున్నాను. నచ్చినట్టయితే తప్పకుండా లైక్ చేసి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి తప్పకుండా షేర్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ అండి. మరో మంచి వీడియోతో మీ ముందుంటాను.